మనం చక్కగా ఆవు నెయ్యి అలాగే మినపప్పుతో సోరు ఈ మినపప్పు సోరు మనం చేసుకోవడానికి మినువులు అది కూడా పగిలగొట్టారు పప్పులా కాకపోతే దానికి పొట్టు ఇంకా అలాగే ఉంది మినువులు వేసుకుంటేనేమో అది ఉడకదు ఈ మినపప్పు వేసుకుంటే ఆ పొట్టు తీసింది మనకి పనికిరాదు సో ఈ విధంగా ఆ పొట్టున్న ఆ మినపప్పుని మనం తీసుకొని చక్కగా వేయించుకొని ఈరోజు మరింత టేస్టీగా మరింత గొప్పగా చేయడం కోసం మనం ఈరోజు ఇందులో మనం మునగాకు గురించి ఎన్నో చెప్తూ ఉన్నాను ముఖ్యంగా మరి వర్షాలు పడ్డ తర్వాత చాలామందికి అన్ని రకాల జబ్బులు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతాయి అంతేకాకుండా ఆ పురుగులు దోమలు ఇవన్నీ కొంచెం ఎక్కువై చాలామందికి జలుబు జ్వరము ఇలాంటివి అన్నీ వచ్చేస్తుంటాయి వాటన్నిటిని దూరంగా ఉంచడం కోసం ఈ మునగాకు తీసుకొని కొన్ని రోజుల పాటు చక్కగా తింటే కనుక మన బాడీకి ఎంత శక్తి వస్తుందంటే ఏ జబ్బు మన చోటికి రాదు ఈ మునగాకు చాలామంది చులకనగా చూస్తారు అందుకే ప్రతి వారానికి ఒక్కసారన్నా మన షోలో అందులో చిరుధాన్యాలు అలాగే ఈ మునగాకు వేసి చేస్తున్నాను ఎందుకంటే ఆఫ్రికాలో వేరే దేశాల్లో దీన్ని మిరకల్ లీఫ్ అని చెప్పేసి ఏ ఆకుకూర తినకపోయినా ఈ మునగాకుని మాత్రం ఏదో రకంగా వాడమని ఈ లేత మునగాకు కనుక మీరు తుంచుకొని దాన్ని లైట్గా ఆరబెట్టి పొడిలా చేసుకొని మీరు దాన్ని పాలల్లో దాంట్లో కలుపుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు హెల్తీగా ఉంటారు ఇక్కడ మన మినపప్పు కూడా చక్కగా వేగుతోంది ఆ పొట్టులో కూడా మనకి మంచి ఫర్మెంటేషన్ క్వాలిటీస్ ఎన్నో ఉంటాయి అయితే నెయ్యి సోరు అంటే మినపప్పు నెయ్యి చేరు అంటే మరి మినపప్పు నెయ్యి వేసి చక్కగా అన్నం తయారు చేసుకుంటాం దీన్ని ఒక మంచి కారపు లాంటిది అంటే కారపుళ్ళు అలాంటివి చేసుకొని తింటూ ఉంటారు దీంట్లో ఆకు వేసామంటే దీన్ని టేస్ట్ బాగుంటుంది అన్నిటికంటే ముఖ్యం మన ఆరోగ్యం కూడా అద్భుతంగా తయారవుతుంది ఈ మినపప్పు మంచిగా ఎర్రగా అంటే చూడండి ఇప్పుడు ఇలా మినపప్పు మొత్తం కొంచెం ఎర్రగా అయ్యేలాగా మనం వేయించుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది కేవలం అన్నం కాకుండా ఇలా రకరకాల ఈ చోరులు అంటారు సోరు అంటే కూడా ఒక విధంగా చెప్పాలంటే అన్నమే మరి అన్నంలో మనం అన్ని వేసుకొని చేసుకుంటాం మధ్యాహ్నం పూట ఇలా డబ్బాలో అన్ని వేసి కట్టుకున్న తర్వాత దీంతోపాటు కొంచెం పచ్చడి ఏది వేసుకున్నా మన హెల్త్ బాగానే ఉంటుంది ఇదంతా వేగిపోయింది కదా ఇప్పుడు దీంతో మన ఈ కూర అన్నం దీంతో ఈ మినపప్పు వేగిన దాంతో అన్నం ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన మనకు కావాల్సిన గిన్నె వేసుకొని మనం ఇందులో చక్కగా నెయ్యి వేసుకుందాం అందులో ఆవు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈరోజు ఏ కూరగాయ నేను తినట్లేదు కానీ ఎన్ని రకాల కూరగాయలు తీసినా మీకు పౌష్టిక విలువలున్న ఈ మునగాకు